నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే ఎలక్షన్ హీట్ ఇంకా తగ్గలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోలింగ్ తర్వాత చాలా వరకు అల్లర్లు చూసాం. అండ్ ఇప్పుడు చూస్తుంటే అంటే ఓటేయడానికి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు పంచలేదు అని చెప్పేసి అయితే కొంతమంది ఇంకా గొడవలు పడుతున్న పరిస్థితి. సదర్ బేగ్ అనే ఒక వ్యక్తి అయితే కొడాలి నాని గారు పంచిపెట్టమని డబ్బులు ఇస్తే వాళ్ళకి డబ్బులు రాలేదు, మాకు పంచి పెట్టలేదని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా కోపంతో తను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక వ్యక్తి సదర్ బేగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఏంటంటే డబ్బులు పంచలేదు మాకు, చాలా వరకు మొత్తాన్ని వాళ్ళు తినేశారు, మాకు ఎలాంటిది పంచిపెట్టలేదు అని చెప్పేసి తను చాలా కోపంతోనైతే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొడాలి నాని గారికి సంబంధించిన ఎవరైతే కొంతమందికి పంచిపెట్టమని అయితే చెప్పారో వాళ్ళు పంచిపెట్టలేదు మాకు అని చెప్పేసి అయితే తను చెప్తున్నారు. అసలు ఏంటి ఈ లెక్కలు పంచిపెట్టడం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఓటుకి కంపల్సరీ డబ్బులు అనేది ఇవ్వాల్సిందేనా? అంటే మన వ్యవస్థలో అలా అయిపోయింది కదమ్మా. ఇప్పుడు డబ్బు తీసుకోకుండా ఓటు వేయరు అనేటువంటి పరిస్థితికి, అంటే అందరూ కాదు, ఈ పథకాలు ఇవి అవి తీసుకుంటూ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దానికి అలవాటు పడిపోయారు. పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఏ స్థితికి వచ్చారంటే ఎలక్షన్ అంటే డబ్బు తీసుకోకుండా ఓటు వేయకూడదేమో అనేటువంటి అనుమానాలు కూడా వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అంటే అంత కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బేగ్ ఇవాళ బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి ఒక కొడాలి నాని విషయమే తెలిసింది. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారం, నేను చాలా చోట్ల మాట్లాడినటువంటి దాని ప్రకారంగా చూస్తే చాలా చోట్ల ఇది జరిగింది. అంటే పంచి పెట్టలేదు అంటున్నారా? పెట్టలేదు. ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులను ఉంటారు. కొడాలి నాని డైరెక్ట్గా వెళ్ళి డబ్బు ఎవరికి ఇవ్వడం. తనకు బాగా నమ్మకమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో ఆ వార్డు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ద్వారా పంపిస్తారు. పంపించినప్పుడు ఏంటంటే ఎడుదిరిగి గవర్నమెంట్ రావట్లేదు కదా, ఎడుదిరిగి వైసీపీ ఓడిపోబోతుంది కాబట్టి ఈ డబ్బులు పంచి మాత్రం ఉపయోగం ఏముంది, మనం కొంత వెనకేసుకుందాం, ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళకి పంచండి అని ఇచ్చారనుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు నామకే వస్తే పనిచేసేసి ఆ తర్వాత మిగతాది ఇంత వీళ్ళు వెనకేసుకోవటం అనేటువంటిది చాలా చోట్ల జరిగింది అనేటువంటిది వింటున్నాం. ఒకటి. రెండవది, వీళ్ళు చాలా ఎక్కువ ఇస్తారని జనం ఊహించారు. జనంలో ఒక రకమైనటువంటి రూమర్స్ ఏమొచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఈసారి ఓటికి కనీసం 5,000 నుంచి 7,000 ఇస్తారు, ఒక్కో చోట 10,000 కూడా ఇస్తారని జనం ఎక్స్పెక్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 3,000 ఇచ్చారు వీళ్ళు. కొన్ని చోట్ల అయితే 1,000 రూపాయలు కూడా ఇస్తే జనాలు ఇసిరేసి కొట్టారు. 1,000 రూపాయలు ఏంటి, మీరు 1,000 ఇవ్వటం ఏంటి, అవతల వాళ్ళు మాకు 2,000 ఇస్తున్నారు కదా, మాకు వద్దు అని చెప్పేసి మేము అవతల వాళ్ళకి ఓటేసామని చాలామంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ధన ప్రభావం అనేటువంటిది ఇలా పెరిగిపోయినప్పుడు ఏంటంటే ఈసారి ఓడిపోయేటువంటి వాళ్ళల్లో కొడాలి నాని కూడా ఉన్నాడు అనేటువంటిది చాలా కాలంగా మనకు వినపడుతున్నటువంటి మాట. ఎందుకంటే ఇంతకాలం ఆయనకి సరైనటువంటి ప్రత్యర్థి లేడు గుడివాడలో. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ రాము అని ఆయన రావటం, ఎన్ఆర్ఐ, తర్వాత అక్కడ బాగా ఫైట్ ఇవ్వటం, తర్వాత పోల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు బాగా చేసుకున్నారు. డబ్బు డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, మిగతాది కానివ్వండి. ఇక్కడ ఏదైతే మిగతా చోట్ల జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇచ్చినటువంటి డబ్బులే ఆయన కార్యకర్తలే, ఆయన దగ్గర అనుచరులే చాలామంది అందించలేదనేటువంటిది ఇప్పుడు బేగ్ చెప్పిన దాని ప్రకారంగా మనకు తెలుస్తోంది. అది ముందే తెలిసిందేమో మనకు తెలియదు. కానీ ఆ రోజు మీకు గుర్తుంటే కొడాలి నాని గారు 5:30 వరకు అసలు ఇంట్లో నుంచి బయటికి రాలి. జనరల్గా ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి తన నియోజకవర్గం అంతా తిరుగుతూ బూతుల్లో ఎలా జరుగుతుంది అనేటువంటిది పరిశీలించడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. కొడాలి నాని లాంటి వాడు అసలు ఇంకా అత్యుత్సాహంతో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అలాంటిది అసలు 5:30 వరకు ఆయన బయటికే రాకుండా ఇంకొక అరగంటలో పోలింగ్ ముగుస్తున్న సందర్భంలో మాత్రమే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి ఓటేసి వెళ్ళటం అనేటువంటిది మనం చూసాం. దీన్ని బట్టి ఏమవుతుందంటే అతనికి అప్పటికే తెలిసిపోయింది మనీ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది సరిగ్గా జరగలేదని. ఇవాళ డబ్బు చేరనప్పుడు నువ్వు వాళ్ళకి ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని చేసినా వాళ్ళు మీకు యాంటీ చేస్తారు. అంటే ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను పేదరికంలో ఉన్నాను, ఇప్పుడు మీకు ఓటుకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఎవరిన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ మీకు ఎవరు మంచి చేశారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పడం జరిగింది.
అంటే ఇప్పుడు ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవంటారా వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి, లేకపోతే ఎమ్మెల్యేలకి పంచిపెట్టమని ఇవ్వడానికి, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట జనాలు పాటించారు. అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళకి వేశారు. ప్రతిసారి జరుగుతుంది అదే కదమ్మా. ఎన్ని పార్టీలు వాళ్ళు ఇస్తే అన్ని పార్టీల దగ్గర డబ్బు తీసుకుంటారు. కానీ ముగ్గురు దగ్గర తీసుకుంటే ముగ్గురు కోట్లు వేయలేరుగా, వేయాల్సింది ఒకరికేగా. దాన్ని ప్రత్యేకంగా నేనేం చెప్పాల్సిన పనిలో వాళ్ళు ఇష్టమైంది వాళ్ళే వేస్తారు. కాకపోతే ఏంటంటే నేను పేదవాడిని, నా దగ్గర ఉన్న క్యాండిడేట్లు అందరూ అంతంత మాత్రమే ఆర్థికంగా, ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా జనాలకు అర్థమైంది. వీళ్ళు ఇసుక ద్వారా ఎంత దోచేశారు, మైన్స్ ద్వారా ఎంత దోచేశారు, తర్వాత లిక్కర్ ద్వారా ఎంత దోచేశారు, జనాల్ని ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర బెదిరించి ఎంత తీసుకున్నారు. ఈ లెక్కలన్నీ జనానికి తెలియవా? వాళ్ళ ఊరు పక్కనే ఇసుక ఉంటుందిగా, ఆ ఇసుకను ఎట్ట దోగుపోతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఇంత సంపాదించిన వాళ్ళు దాంట్లో నుంచి మాకు కొంత ఇవ్వడానికి వీళ్ళకి ఏంటి బాధ, ఈ మైండ్ సెట్లోకి వచ్చేసారు జనాలు. రైట్. ఇప్పుడు చూస్తే ఈ బేగ్ కూడా చెప్పింది ఏంటంటే, అన్న మీరు తొందరగా చూడండి అన్న, లేకపోతే వాళ్ళందరూ విదేశాలకే మలేషియా, సింగపూర్ అని. వాళ్ళ మీద నీ పెంపుడు కుక్కల్ని వదిలేసి వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకో అని చెప్పేసి బోరున ఆయన ఏడుస్తున్నాడు. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఒకటే ప్రశ్న వేస్తున్నారు. అధికారంలో లేనటువంటి తెలుగుదేశం వాళ్ళు 2,000 ఇచ్చారు మాకు, 1,500 నుంచి 2,000. అధికారంలో ఉన్న మీరు కూడా 2,000 ఇవ్వటం ఏంటి, 3,000 ఇవ్వటం ఏంటి? మీరు ఏదో 5,000 7,000 ఇస్తారు. మనం మునుగోడ ఎలక్షన్లో చూసాం, తులం బంగారం లేకపోతే 10,000 అన్నారు. ఎవడైనా 10,000 ఇస్తే ఎంత ఇవ్వాలి? ఎన్ని వందల కోట్ల రూపాయలు పంచితే 10,000 అవ్వాలి ఓటుకి? ఆయన ఎందుకు మీ ఓటు నమ్ముకోవాలి అని ప్రజల్లో కూడా అది చైతన్యం అనేది రావాలి కదా సార్. ఎందుకు రాలేదు? ఎలా ఉంటుందంటేనమ్మా, చెట్టు ముందా విత్తు ముందా అంటాడు. వాడు ఏమంటాడు, నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారిగా నాకు కనపడేది, ఈ లోపల నా దగ్గరికి వచ్చి నీకేం కావాలని అడగటం కానీ ఇదిగో ఈ 2,000 ఉంచమని నువ్వు అనవుగా. సో ఇవాళ మాకు దొరికావు కాబట్టి ఎంతవరకు పిండుకోవాలో అంతవరకు మేము పిండుకుంటామని వీళ్ళు అంటున్నారు. కానీ అది మళ్ళీ మన సొమ్మే అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదంటారా? అర్థమైనా కూడా ఇది కూడా తీసుకోలేదనుకోండి, మన సొమ్ము మనకు వస్తుందా? వాళ్ళు ఆ ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే నేను లోక్సత్తాలో 2 సంవత్సరాల పాటు ఈ రిఫార్మ్స్ కోసం బాగా పనిచేసినాడిని. ఊరు వాడ పల్లెల్లో స్లమ్స్లో తిరిగాను నేను. తిరిగినప్పుడు వాళ్ళకి అదే ప్రశ్న వేసినప్పుడు, రే మీరు ఎందుకు అమ్ముకుంటున్నారా, ఇంత దారుణంగా మోసపోతున్నారు మీరంటే, సరే సార్ మేము మీరు చెప్పిన నిజాయితీపరుడైనటువంటి వాడికి ఓటేస్తాం, సో మా దాకా వస్తాయని మీరు చెప్పినవన్నీ గ్యారంటీ ఉందా అంటే మా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వ్యవస్థ అలా ఏడ్చినప్పుడు అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట చెప్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా తయారవుతున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ని తీసుకున్నాం మనం, అత్యంత నిజాయితీపరుడు, అన్నా హజారే ఉద్యమం నుంచి వచ్చినాడు అనుకున్నాం. ఇవాళ ఏమైంది? జైల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కూడా. 100 కోట్ల రూపాయల స్కామ్స్ కేజ్రీవాల్ చేస్తాడనేటువంటిది మనకు తెలుసా? అసలు ఎవరు ఊహించని కూడా ఏంటంటే అధికారంలోకి వచ్చేదాకా ఒకలాగా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. అందుకని ప్రజలు ఏమంటున్నారు, మా దగ్గరికి వచ్చినప్పుడే వీలైనంత మేము లాక్కుంటా ఉంటున్నారు. అదే అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు బాగా బాగుపడ్డారు, లక్షలాది రూపాయలు వాళ్ళు వెనకేసుకున్నారు. జనాల దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా చోట్ల పంపకాలు కూడా జరగలేదు అనేటువంటిది వాళ్ళు ఇంటర్నల్ టాక్స్లోని చెప్తున్నారు. దాంట్లో కొడాలి నాని ఉదంతం ఒకటి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.